వంట చేస్తే ఇక్కడికి వచ్చేటోళ్ళం కాదు కదా. యాక్చువల్గా ఏం లేదబ్బా, షూటింగ్ అవ్వలేదు, ఏమి లేదు తినడానికి ఇంట్లో అని చెప్తున్నాను. అచ్చి బాబోయ్, దోశ బయలే తిరగేసింది. మా ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వంట చేయలేదు. ఎక్కడో కొడుతుంది సీనా. నాకు చేయాలని మూడు వచ్చావన్నీ దొబ్బుతున్నాయి. ఇప్పుడు నేను చెయ్యా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు నీదే నువ్వే బిల్లు కట్టేసుకుంటా. అయితే నేను వెళ్తున్నా బా. మండుతున్నట్టుంది. ఒకవేళ డబ్బులు అటు ఇటు అయితే మీరే గిన్నెలు దోమొచ్చేయండి. ఇదేం కర్మరా దేవుడా. పానీపూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, అది తినడం ఇంకా వై అన్న వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం. అక్కకు టోపీ పెట్టిన చెల్లి పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. నా కొబ్బరి పీసెస్ అన్ని కూడా డ్రై ఫ్రూట్స్ లో మారిపోయాయి. ఓ మై గాడ్, ఇది ఎక్కడ జరిగిన వింత. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం. ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి కానీ ఇంత లేదు. హాయ్ హలో వెల్కమ్ టు సిరీస్ వరల్డ్. చంపేయడానికి తీసుకురాలేదు, తినడానికి తీసుకొచ్చిన. వంట చేస్తే ఇక్కడికి వచ్చేటోళ్ళం కాదు కదా. యాక్చువల్గా ఏం లేదబ్బా, షూటింగ్ అవ్వలేదు. ఉంది ఇల్లు లేదు. నువ్వు ఏమైనా ఉంటే వాళ్ళతో పెట్టుకో, నాకేం సంబంధం. ఏమి లేదు తినడానికి ఇంట్లో అని చెప్తున్నాను. అచ్చి బాబోయ్, దోశ బయలే తిరగేసింది. ఇక్కడే ఉంది, ఏమి లేదు అంత ఇక్కడే ఉంది అంత. షూట్ కొంచెం అవ్వక కొంచెం అటు ఇటుగా ప్యాకప్ అయింది. చాలా ఆకలిస్తుంది. ఇంటికి వెళ్తే మమ్మీ వంట చేయలేదు. నీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వంట చేయలేదు. ఎక్కడో కొడుతుంది సీనా. ఇదే కాదు, మా ఇంటికి వెళ్తే అమ్మ వంట చేయలేదు. తర్వాత సరే ఇదైనా వండుద్దేమో అని చెప్పి దీనికి వెళ్తే మామూలుగానే బద్ధకం ఎక్కువ కదా, ఇంకొంచెం బద్ధకం వల్ల అసలు ఉండలేదు అనమాట. అంతే కదా, వంట నేను చేస్తా, నాకు బద్ధకం. ఇది చేయలేదు, బద్ధకం లేదు. కొట్టేశారు సార్. చెప్పు, నా ప్రొఫెషన్ అది కాదు, అర్థమైందా? అంటే నేను వంట మనిషినా? అప్పుడప్పుడు నిజాలు ఒప్పుకుంటూ వచ్చిందక్క. థ్యాంక్ యూ. చాలా ఆకలేసింది. ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అంటే ఈ మధ్యలో నేను మాదాపూర్లో స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుందని విన్నాను అనమాట. అందుకని ఎలాగో అంటే అయ్యో కనీసం నా ఇంట్లో రా, నేనే తీసుకొచ్చి బయట తినిపిస్తా అని చెప్పి తీసుకొచ్చిన. మనకి ఇల్లు గొల్లు ఏం లేదు, బయటికి రా తిందాం అన్నది. ఎన్ని 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 దారుణాలు సార్. అదే కదా, ఇల్లు ఉంది. ఇల్లు ఉందా? ఇల్లు ఉందటమ్మా. రేపు పొద్దున్న నిజంగా ఇల్లు లేదనుకుంటారు. అలా అనుకోవద్దు, మాకు ఇల్లు ఉంది. శిరీషకి తట్టుకోలేనంత ఆకలేస్తుంది, నాకు ఆకలేసి మాకు ఇల్లు ఉంది. దాంట్లో షూటింగ్ కూడా చేస్తాం అప్పుడప్పుడు. తర్వాత చెప్పే సరే, ఇప్పుడు మాట్లాడు, చెప్పు. నాకు చేయాలని మూడు వచ్చావన్నీ దొబ్బుతున్నాయి. ఇప్పుడు నేను చెయ్యా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు చెయ్యాలని మూడు ఉత్సాహం బాగా రావాలంటే మనం మాదాపూర్లో ఇక్కడ ఇన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చోట తినాలి బేసిక్గా. నిజంగా చాలా ఆకలి వేస్తుంది. అక్కడ వీళ్ళు ఎవరు ఫుడ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇక్కడ మంచి ఫుడ్ తిందామని వచ్చినాం. అబ్బా ఎక్కడేం ఫుడ్ ఉంటుందో నాకు కూడా తెలియదు, బికాస్ నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన. వెతికి మంచి ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఓకే, ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ కూడా అలవాటు చేసుకోవాలి. స్ట్రీట్ ఫుడ్డే కాదు, ఎప్పుడు తిండి చేసేనా నీకు, అప్పుడప్పుడు జ్యువెలరీ కూడా ఉన్నాయి. నిజం, నన్ను చూసిన తర్వాత అర్థమై ఉండాలి. ఇది ఇలా వస్తే ఇలా చెప్తారనమాట. 250 అంటే ఇది బాగా చెప్పారే. ఇప్పుడు నిజం చెప్పండి. ఆయన ప్రైజెస్ అడుగు 3 times చెప్తున్నాడు. అదే తగ్గిస్తారు కదా ఇప్పుడు. అదే ఎంత తక్కువ మేడం భయపడతారు, బిల్లు కట్టేది మేడమే. ఆకలి వేసిందంటే చెల్లె మీద ప్రేమ లేదా చిన్నక? షాపింగ్ చేస్తున్నావు, షాపింగ్ అయిన తర్వాత ప్రేమ చూపిస్తారు. నువ్వు ఫస్ట్ ప్రేమ ఇక్కడ బాగున్నాయి చూడు, బాగున్నాయి. ఇంకో వీళ్ళు ఎప్పుడు నా హెయిర్ బ్యాండ్లు క్లిప్పులు అన్ని కొట్టేసుకుని పోతారు. అబ్బా ఇవే కావాలి ఎప్పుడు నాకు. ఎన్ని కొన్నా నీకు నేను అన్ని కొనిస్తా, నేను సెలెక్ట్ చేసుకునే అన్ని నువ్వు బిల్ కట్టు. ఓకేనా? నువ్వు ఫుడ్ తినడానికి వచ్చావు, ఇంకా దేనికన్నా వచ్చావు? ఇప్పుడు కావాలంటే ఫుడ్ పెట్టకు, ఇది కొని. ఎంతసేపు అది కొని ఇది కానీ అనేటోళ్ళే. పాపం ఆకలి వేస్తుంది తిను అని చెప్పి. మొన్నటికి మొన్న అంత జ్యువెలరీ గోల్డ్ ఐటమ్స్ కొనిచ్చిన, నీకు అసలు కృతజ్ఞత లేదా? నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదా? ఎవరికి? నీకే. ఇవెంత?
100 రూపీస్. బాగున్నాయి కదా? ఇంకేమైనా బాగున్నాయా? ఇంకేం బాగాలేదు, ఆయన తగ్గించట్లేదు. తగ్గించట్లేదా? 100 రూపీస్. నీదే నువ్వే బిల్లు కట్టేసుకుంటా అయితే నేను వెళ్తున్నా. బస్ మండుతున్నట్టుంది. చేతిలో పెట్టిండ్రా, పిచ్చి పిచ్చి చేయకు. ఎంత కాదు, తగ్గిస్తే తీసుకుంటాం. ఎంత మామూలు టైంలో బేరం ఆడితే బేరం ఆడొచ్చు. అసలు ఆయన దేనికి ఎంత తగ్గించినాడు అని బేరం ఆడుతున్నాను. ఎంత? 1000 ఇస్తా, ఎందుకంటే ఒక్కొక్క దాని మీద తగ్గివద్దు కదా, 1000 రూపాయలు అట్లా. థ్యాంక్ యూ అన్న తర్వాత ఇది తీసుకోవాలి. నువ్వు అంటే ఏడకపోవడం వల్ల ఇది స్పెషల్ బొక్క నాకు, తిండి పెట్టకుండా. ఫస్ట్ స్ట్రీట్ ఫుడ్ అనగానే మనకేం గుర్తొస్తుంది? పానీపూరి. సో ఫస్ట్ పానీపూరి వచ్చిన టేస్ట్ చేద్దాం ఒకసారి ఎలా ఉందో. ఇంకో ఇది మళ్ళీ ఇట్లా గప్ప ఎక్కువ తినేసి తర్వాత అన్ని తినాలంటే మంచిగా అన్ని టేస్ట్ చేయాలి. యాక్చువల్లీ నేను నాన్ వెజ్ తినాను, అందుకనే వెజ్ కాబట్టి ఇది సఫిషియెంట్ గా తింటా. ఒకటే ప్లేట్ అందరం తిందాం, ఎందుకంటే చాలా ఐటమ్స్ తినిపిద్దామని డిసైడ్ అయినా. ఒకవేళ డబ్బులు అటు ఇటు అయితే మీరే గిన్నెలు తోమొచ్చేయండి. వెజిటేరియన్ కి భూములు ఇవ్వడానికి సంబంధం ఏంది? దాన్ని అడిగే పక్కకి వెళ్ళిపోతుంది అన్నాడు. చాలా అయిపోయింది నీ వల్లనే. కనీసం ఆఖరికి పానీపూరి కూడా దొరకపోయేది నాకు. నువ్వు మమ్మల్ని లేట్ గా తీసుకొచ్చావు. లేదు, నువ్వు ఇంట్లో వండుంటే ఇక్కడికి రాకపోయేటోళ్ళం. ఇంట్లో వండాలట. తింటున్నా. నాదది, ఇది నాదా? అది ముందు చెప్పలేదేంటి? ఇది నాది, ఇది బౌల్ నాకు ఇచ్చేయి మరి. నాది కదా. మధుకు నెక్స్ట్ చూసి పెళ్లి చేసే అబ్బాయి పానీపూరి వచ్చినండే చేద్దాం. ఎందుకు? పానీపూరి బండతనే ఇస్తే అయిపోద్ది. ఇన్ని చావు తెలియదు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి బాబు? ఇంకా చాలు, నాకు చాలు, ఎందుకంటే ఇంకా చాలా ఐటమ్స్ తిందాం అనుకుంటున్నాను నేను. మీరు తినండి, ఎంజాయ్. పానీపూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, అది తినడం ఇంకా వై అన్న. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కాల పరమ పవిత్రం. తినడానికి తీసుకొచ్చి తినకుండా ఇంకా చాలు అన్ని టేస్ట్ చూపిస్తా, ఏమేమి ఉన్నాయి అన్ని తినిపిస్తా అని చెప్పినప్పుడు అన్ని టేస్ట్ చేయాలి కదా. ఇట్లా ఒక్క పానీపూరి నేను చాలా పొట్ట ప్లేస్ ఉంచుకో. మాట్లాడకుండా ఉండడానికి ఇది కూడా ఒక దారి. యాక్చువల్గా మోమోస్ ఎప్పుడు ట్రై చేయలేదు నేను, దూరం నుంచి చూడడం తప్పితే. ఫస్ట్ టైం ఇంకో ఇది చెప్పింది చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి, ట్రై చేద్దామని. సో ఇక్కడ ట్రై చేస్తున్నా. చాలా బిజీ ఉంది కదా, ఫ్రెష్ ఉంటాయని చెప్పి. లోపల మీద చికెన్ ఉంటుంది, పైన అంటే ఓన్లీ పిండి ఉంటుంది. మీరు తినుకుంటా మణికొండ వరకు వచ్చాయి. జీవితంలో నాకు ప్రిఫర్ చేయకు ప్లీజ్, ఎవరికి ప్రిఫర్ చేయకు ప్లీజ్. నాకు అసలు నచ్చలేదు, మరి దానికి ఎట్లా నచ్చినాయి? ఆనియన్ ఇట్లా మిక్స్ చేసేస్తారు కదా ఇప్పుడు, వేయట్లేదా? ఆల్రెడీ దాంట్లోనే వస్తుందా? సో ఇవి గుంట పొంగనాలు చాలా ఫేమస్ ఆంధ్ర వైపు. గుంట పొంగనాలే కదా చూడు, ఇదే కరెక్ట్ చెప్పారు. ఇందాక మామోస్ లాగా బిస్కెట్ కమాన్. నేను ఫాస్టింగ్ లో ఉన్నా, ఫస్ట్ నేను తీసుకుంటా. నేను స్నానం చేసిన, ఏమైనా ఎంగిల్ లాగా అవుతుంది. బాగుందా? చాలా బాగుంది. సరే మీరు కూడా మాదాపూర్లో స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చినప్పుడు ట్రై చేయండి, బాగున్నాయి. అదేంటి గుండ్రంగా తిరుగుతుంది చూసినావా? అది అత్తారింటికి వెళ్ళి తినాల్సింది దోశ, ఇక్కడ తినొద్దు. పర్లేదు, అదే అత్తారిల్లు అనుకొని తిందాంపా. ఒకసారి ట్రై చేద్దాం, అంటే ఏం కొత్తగా ఉందో తెలియాలి కదా మనకు కూడా. మనతో పాటు మనం న్యూస్ వాళ్ళకి కూడా కొత్తగా ఉండాలి, కానీ ఫుడ్ చేసే విధానం తింటారా? క్రియేటివ్ గా తినాలి, తిన్నా కూడా. ఒరిజినల్ ఫ్రూట్స్ కలుపుతారా? ఓకే, ఇంకొక ట్రై చేద్దాం, బాగుంటే మిగిలిన ఫ్లేవర్స్కి వెళ్దాం. ఓకేనా? ఇష్టం వచ్చినట్టు నన్ను బతకనివా. కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ టైమింగ్ సూపర్ రా. ఎప్పుడు కస్టర్డ్ యాపిల్
నా కడుపుకి నేను She have an apple. She have no brain. Apple. కస్టర్డ్ యాపిల్. కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ ఒకటి, చాక్లెట్ ఐస్ క్రీమ్. ఇట్లా కనిపిస్తాయి కానీ బక్కగా ప్రపంచానికి తెలియని దున్నపోతులా తింటది. అది ఎవ్వరికి తెలియదు ఇక్కడ. నిజమేనయ్యా పుల్లారావు. యాక్చువల్గా ఫ్రూట్ కట్ చేసి దాన్ని పొట్టంతా తీసి దానికి పెడుతున్నారు అనమాట. అది అబ్జర్వ్ చేస్తుంది ఫ్రూట్. రెడ్ కలర్ ఏమో స్ట్రాబెరీ ఫ్రూట్, ఈ గ్రీన్ కలర్ వచ్చేసి కివీ ఫ్రూట్. సో మనకి ఏ ఫ్లేవర్ ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ కట్ చేసి దాన్ని పెడితే దాంతో పాటు రొటేట్ అయ్యి ఐస్ క్రీమ్కి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మేబీ దాని తర్వాత డేట్స్ ఏమో తీసిస్తారేమో అనుకుంటున్నాను, చూద్దాం. నాకు కూడా ఎగ్జైటింగ్ ఉంది. ఫస్ట్ టైం ఒక ఐటమ్ ట్రై కొత్తది. ఇది సీతాఫల. ఎంజాయ్. బాలే మళ్ళీ ఎంగిల్ తినొద్దా? ఉపవాసం ఎవ్వరు తినొద్దా ఇప్పుడు? తినొచ్చు. ఫస్ట్ టైం ఫాస్టింగ్ వల్ల నేను హ్యాపీగా ఉన్నా. ఇది ఎవ్వరికి ఏ అవసరం లేదు. ఇంకో స్పూన్ ఉంది కదా, స్పూన్ ఫాస్టింగ్ నాకు. అయ్యో, నీకు ఇది పెడితే దానికి పెట్టుకోద్ది. ఎలా ఉంది చెప్పు? కాదు, ఒక వెనిలా ఐస్ క్రీమ్ లో దూరం నుంచి కస్టర్డ్ ఆపిల్ చల్లుకొని తింటే ఎట్లుంటే అట్లా లేదా? సో లైవ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అనమాట. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాం. ఇది పెట్టి 3 రోజులు అయిందంట. చూద్దాం. బాగుంది. ఐస్ క్రీమ్ ని లేయర్ లేయర్ చేసి తింటే ఎట్లుంటే అట్లుంది. ఇలా మళ్ళా చాక్లెట్ కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ ట్రై చేయండి, చాలా హెల్దీ, బెటర్ అవే. లేకపోతే మొత్తం ఇలా అన్ని సాగుతున్నాయి చాక్లెట్ ఫ్లేవర్ అయితే. టేస్ట్ యాక్చువల్గా ఇంకా అంత ఫుల్ అయిపోయింది. ఏది దొరికితే తినేసి ఉన్నాం కదా. ఎండింగ్ లో చాలా అట్రాక్టివ్ గా కనిపించింది అనమాట ఇవన్నీ ఫ్రూట్స్. సో ఇప్పుడే ఇది ఆర్డర్ ఇచ్చినాం. కోకోనట్ లో సంథింగ్ దీంట్లో ఒక గొడుగు వచ్చింది, స్ట్రా వచ్చింది. నాకు ఫాస్టింగ్ కదా, ఎవ్వరు తినొద్దు. ఓహో, ఈ మధ్య అలా కూడా మార్చేశారన్నమాట. అంతలే తిన్నాక తినచ్చు అందరూ. దీన్ని బట్టి అర్థమైంది ఎవరు డైటింగ్ లో ఉన్నారో, ఎవరు తిండిపోతున్నారో. బా అసలు బాగాలేదా? బాగుంది. అవునా? కొంచెం అక్కకు టోపీ పెట్టిన చెల్లి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. నాది కూడా వచ్చింది. నేను రెగ్యులర్ గా కొబ్బరి బొండాలు ఏంటని చెప్పేసి వాటర్ మిలన్ ట్రై చేసిన అనమాట. ఓ దీంట్లో వాటర్ పీసెస్ కూడా ఉన్నాయి. వాటర్ మిలన్ కొబ్బరి పీసెస్. వావ్, చెక్ ఇట్ అవుట్. నీకు వాటర్ మిలన్ పీసెస్ ఇచ్చినప్పుడు కొబ్బరి పీసెస్ ఇవ్వాలి కదా. యూ హ్యావ్ టు సర్చ్ ఇట్. నా కొబ్బరి నా కొబ్బరి పీసెస్ అన్ని కూడా డ్రై ఫ్రూట్స్ లో మారిపోయాయి. ఓ మై గాడ్, ఇది ఎక్కడ జరిగిన వింత. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం. ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి కానీ ఇంత లేదు. అవును, డ్రై ఫ్రూట్ లో ఈ ఫ్రూట్ అని చెప్పు. Hey, this is కొబ్బరి షేక్. కొబ్బరి షేక్. సీరియస్లీ? ఇలా తాగాలన్నమాట, ఎటువంటిదైనా సరే. చూడు, మామూలుగా అందరికి ఉప్మాలో జీడిపప్పు సరే, నాకు ద్రాక్ష వచ్చింది జ్యూస్ లో. ఎంత అదృష్టవంతురాలు నేను. నాకైతే పొట్ట ఫుల్ అయిపోయింది. మీరేమైనా ఇంట్రెస్టింగ్ ఇంకేమైనా తింటారా? నాకైతే చాలా వెరైటీస్ అనిపిస్తుంది. బార్బిక్యూ రైడ్ ఇండియా అంటేనే, అంటే బండి డ్రైవ్ చేసుకుంటే తినాలేమో, అంటే రైడ్ అండ్ బార్బిక్యూ కింద పడుతుంది. బాగుంది కదా? బాగుంది.
అంటే నాకు బేసిక్ గా చాలా రోజులైంది చాలా రోజులైంది ఎలా రోజు కాదు ఎన్ని రోజుల నుంచి దొరకట్లేదు అని చెప్పి లక్కీ ఇక్కడ దొరుకుతుందని చెప్పి ఇదే చూపించింది అన్నమాట. సో మైని కింద పడుతుందంట. కాదు దొంగలు కొట్టుకుంటే ఎవరో తీసుకెళ్లారంట అట్లుంది. సో ఇట్స్ ఓకే మాది ఇక్కడ ఉందని చెప్పినందుకు నేను దీన్ని మీకు ఎలా తినాలో ఇప్పుడు తిని చూపిస్తానమాట. కడుపు నొప్పి వచ్చి రాత్రంతా నిద్ర పట్టక వచ్చిందండి వయ్యారి. ఇప్పుడు మీ ఇద్దరికి ఇది కావాలి కాబట్టి నేను చెప్పింది చేయండి. చెప్పు. అమ్మో ఇష్టం అది చల్లగా అయిపోయి చచ్చు పడిపోయిన తర్వాత మన చేతికి ఇస్తుంది. మధ్యలో పెట్టు, అది మధ్యలో పెట్టి నీకు నచ్చింది ఆటలాడు. అక్కడ వెళ్ళి నిల్చోండి, ఒకటేసారి గట్టిగా కెవ్వు అని నడిచి రావాలి. సంబంధం లేనట్టు రావాలి, అక్కడనే నడిచి అక్కడి నుంచి రావాలి. ఇంకో నీకు 10 కావాలని కొనిస్తాను నేను. వద్దా నీకు ఎవ్వమని అరవడం కంటే 10 కొనుక్కోవడమే బెటర్. జీవితం మీద చెయ్యాలని ఉన్నోడి కూడా ఉత్సాహం పోగొడతావు నువ్వు. వదిలేసేయి. మన వంశం, మన పరువు, మన మర్యాద అవన్నీ వదిలేయమంటుంది. వంశం కూడా అది నిజంగా ఇమ్మీడియట్లీ ఇస్తా. ఇంకా నీకు 10 కావాలని ఆర్డర్ చేస్తా. అక్కడ వెళ్ళి ఊరికే గట్టిగా కెవ్వు అని నడిచేసిన. హలో మధు, ఇంటికి వెళ్ళి ఇంకొకటి చేసుకుని దీని కాకపోతే పొద్దున్న నుంచి ఇక్కడే ఉంది. అక్కడ పర్లేదు చేయలేవా? 2008 లో ఇలాంటి చాలా ఉంటాయి మధు. నువ్వు దీనికోసం దానికోసం ఇది కూడా చేయలేవా? అట్లా పట్టుకు పెద్ద అట్లా చెప్పు నిజంగా. వీళ్ళు ఏదో గర్ల్స్ కదా కొంచెం డేర్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. వీళ్ళు తిండిపోతులు కానీ గర్ల్స్ కాదబ్బా. అన్ని ఫుల్ అయిన తర్వాత కూడా పొట్టలో వాంటెడ్లీ ఖాళీ చేసుకుంది దీనికోసం అనమాట. సో లక్కీగా మా అక్క ఇంట్లో వంట అయినందుకు, మమ్మీ ఇంట్లో వంట అయినందుకు మాధవపూర్లో ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇంత ఫుల్ ఫెజ్గా ఇంత హ్యాపీగా తినవచ్చు అని అయితే నేను ఇవాళ తెలుసుకున్నాను. నేను చాలా డిఫరెంట్ ఫుడ్ అయితే ట్రై చేసినాబా. మీరు కూడా ట్రై చేయండి, అసలు మిస్ అవ్వకండి. ఎప్పుడైనా ఇక్కడ రావాలంటే నువ్వు కూడా ట్రై చేస్తావా? బెస్ట్ ఫుడ్ జ్యూస్ కొబ్బరి మిల్క్ షేక్ ఒకటి ఉంది, అది ఇది బెస్ట్ నాకు ఇక్కడ. ఇవాళ వెజ్ లో తిన్నాను కాబట్టి అది ఇది బెస్ట్. అన్ని తిన్నది కాకపోతే వంట చేయకపోవడము మంచి పని అయిందంటావా? మంచి పని. నీకు మంచి పని అయింది, నాకు పెద్ద వెరైటీ ఫుడ్స్ అన్ని ట్రై చేయడానికి స్కోప్ దొరికింది కదా మనకి. బాగుంది. ఇంకొకసారి వంట చేయడం నేర్చుకో. ఇంకో పట్టు నేను మోయలేకపోతున్నా. కొంతమందికి ఇస్తేనే తృప్తిగా ఉంటుంది అబ్బా, అంతే. సో ఇది వీడియో చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారనుకున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిరీస్ ఫర్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.